ఫస్ట్ ఛాన్స్ అనేది ఎవరికి అంత ఈజీగా రాదు, అది లైఫ్ లో ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. మీకు కూడా అలాంటి గుర్తుండిపోయే ఛాన్స్ అయినా లేకపోతే చాలా ఈజీగా వచ్చిందా? లేదండి, గుర్తుండిపోయేదేనా? నేను దగ్గర దాపుగా 2001 నుంచి 2003 4 ఇయర్స్, నేను 3 ఇయర్స్ వెయిట్ చేశానండి. ఒక సబ్జెక్ట్ ఓకే అయ్యి 3 ఇయర్స్ వెయిట్ చేశానండి. ఓకే. అంత అయిన తర్వాత నాకు బాగా హెల్ప్ చేసింది బన్నీ అండి. ఇక ఏంటి పరిస్థితి అనుకున్న, అన్నయ్య అనే చిరంజీవి గారి సినిమాకి నేను అసోసియేట్ అండి. సో అలా నాకు అరవింద్ గారు బాగా పరిచయం అండి. ఒకసారి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, ఏమంటే మీ కంపెనీలో గీత ఆర్ట్స్లోనేమో కొత్త వాళ్ళకి ఎవరు కట్ చేయడానికి ఏం కుదరదు, మరి తీస్తుందేమో బ్లండర్స్ ఏం తీస్తున్నాం అంటే ఏదేదో మాట్లాడానండి. ఫ్రస్ట్రేషన్ అని కాదు, ఆయనతో ఉన్న చదువుతున్నాను చిన్న, అది కూడా అన్నీ మిక్స్ అయ్యి మాట్లాడితే అది కాదురా నాన్న నీకు, సరే నేను కొత్త వాళ్ళతో చేయట్లేదు, ఒకసారి కథ చెప్పి సార్ ఎలా ఉంది అని అడిగితే నేను చెబుతాను కానీ నీకు అదే నేను దొబ్బేనుగా అన్నాడు. కరెక్టే సార్ అన్న. సరే ఎప్పుడు చెప్తావు అన్నాడు. ఇప్పుడు చెబుతాను సార్ అన్న. అలా ఆ రోజు స్టార్ట్ అయ్యి, లేదు ఇప్పుడు నేను ఈరోజు రాఘవేంద్ర గారి బర్త్డే ఉంది, నేను బయటకు వెళ్తున్నాను, బన్నీకి చెప్పన్నాడు. బన్నీకి చెప్పానండి. తను ఏం చేశాడో తెలియదు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపు మళ్ళీ కాల్ వచ్చింది, వాళ్ళు కూడా విన్నారండి. మొత్తం విని 3 days టైం అడిగారు. 3 days టైం అయిపోయిందండి. 3 days టైం తర్వాత మొత్తం ఫ్యామిలీ కూడా వినిన తర్వాత చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆర్య చేస్తున్నాడు. అప్పుడు ఇంకా జస్ట్ అప్పుడే స్టార్ట్ అయిందండి. బన్నీ కమర్షియల్గా మాస్గా కనిపించాడు అంతగా. సో ఇలాంటివి చేస్తే కాస్త ఇబ్బంది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా మసరీను నువ్వు డైరెక్టర్ అవుతున్నావు, ఇది ఫిక్స్. అది నా బ్యానర్లో అవుతావో బయట అవుతావో నాకు తెలియదు. చాలా కష్టపడ్డారండి. అన్నయ్య మూవీ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఈదుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది శ్రీని గారు? అప్పుడు బన్నీ వన్ ఫైన్ డే ఫోన్ చేసి అర్జెంటుగా మేము ఫలానా చోటకి రమ్మన్నా. ఏంటంటే దిల్ రాజు ఆఫీస్కి అండి. దిల్ రాజు కథ చెప్పాలి మీరు అన్నాను. ఎవరికి ఏంటి అనేది కూడా తెలియదండి. సరే ఓకే బాబు అన్నాను. ఎక్కించుకొని వెళ్ళాడు. అంటే ఇది మర్చిపోలేదండి లైఫ్లో. తను తీసుకుని వెళ్ళి సాగర్ సొసైటీలో ఆఫీస్ అండి దిగేసి పైకి పంపించాడు. రాదన్న అంటాడు తనని, నువ్వు విని నాకు కాల్ చేయని చెప్పి వెళ్ళి కింద సాంగ్స్ వింటూ కూర్చున్నాడు. నేను ఎంతసేపు చెప్తాను తెలుసు, నేను 3 hours narrate చేసామని. అప్పుడు కథ చెప్పడం అంటే ఇలా కట్టే కొట్టే పెట్టే ఒక 15 minutes 20 minutes తెలియదు మనకి. సీన్ టు సీన్ స్క్రీన్ ప్లేతో సహా మొత్తం A to Z విత్ RR ఎఫెక్ట్స్ చెప్పేవాడిని. సో మరి ఇంప్రెస్ చేయాలి వాళ్ళని, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి, నేను కొత్త డైరెక్టర్ని, నా మీద ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి అని అంటే అది కావాలండి అన్న ఉద్దేశంతో ఏగబడి మరీ చెప్పేవాడు అండి. ఓకే ఎన్నిసార్లు అయినా సరే. సో కరెక్ట్గా 3 గంటల 3 hours 1 minute తక్కువ డోర్ తీసుకుని ఎంటర్ అయ్యాడు. కింద కార్లో కూర్చొని సాంగ్స్ వింటున్నాడు అండి. వెళ్ళలా, వచ్చి నచ్చింది వెంటనే చెక్ అని చెప్పి టక్మని చేశాడు. అలా ఓకే అయిందండి. అది అలా అయ్యి భద్ర నాకు రవితేజతో ఆ సినిమా చేయడం జరిగిందండి. సో ఎప్పటికీ బన్నీ అలా మర్చిపోలేనండి. ఎప్పటికీ నాకు చాలా ఇది, అలా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది మర్చిపోకూడదండి. రూట్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాం అది మాత్రం మర్చిపోకూడదండి. అది మర్చిపోను. హాయ్ క్రిష్, దిస్ ఇస్ పూజ. బన్నీ ఓ స్టార్ కదండి, అసలు హీరో అంటూ లేని వేదం సినిమాలో మీరు అసలు ఎలా ఒప్పించారండి? మీరు చాలా గ్రేట్ అండి. నేను గ్రేట్ కాదండి. బన్నీ ఇప్పుడే బోయపాటి గారు చెప్పారు, ఒక కథ నచ్చితే అది తర్వాత ఆ సినిమా బోయపాటి గారు రవితేజతో చేశారు, రవితేజ గారితో. బన్నీ ఈజ్ అ వెరీ గ్రేట్ క్యారెక్టర్ అండి. యాజ్ పర్సనల్గా చాలా మా ముగ్గురికి బన్నీతో ఒక గ్రేట్ ర్యాప్ ఉంది. ఫస్ట్ కథ అదైతే గమ్యం నా సొంత ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పటి నుంచో చిన్నటి స్నేహితుడు హెల్ప్ చేయడం ఒకటండి. గమ్యం తర్వాత నేను వేరే సినిమా చేద్దాం అనుకున్నాను, అది క్లైమాక్స్ వర్క్ కాలేదు. వెంకటేష్ బాబు గారితో కృష్ణమందే జగద్దును ఇదే టైటిల్తో సినిమా చేద్దాం అనుకున్నాను. బట్ ఆ Act 3లో నాకు ఫైనల్గా కంక్లూజన్స్ అన్ని సరిగ్గా అర్థం కావట్లేదు. సో అది పక్కన పెట్టి వేదం అని మళ్ళీ ఒక గమ్యం డబ్బులు పెట్టాం, మళ్ళీ ఆ డబ్బులు వచ్చినాయి, ప్రాఫిట్స్ ఎవరో తీసుకున్నాం, సేమ్ డబ్బులు ఈ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అన్నమాట. ఆ డబ్బులు అంతే ఉన్నాయి కదా, ఇంకో సినిమా చేద్దామని ఈ బ్యానర్ మీద అగైన్ టు దెమ్ అనుకుంటున్నప్పుడు అనుకున్నాను, బయటకు వచ్చానండి. దెన్ ఆర్కా మీడియా వర్క్స్ ప్రసాద్ దేవినేని గారు, శోభి యార్లగడ్డ గారు, దే సెడ్ విల్ డూ వేదం అని చిన్న సినిమా. మీ ప్లాన్ అరౌండ్ 3.5-4 crores సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు బన్నీ కేమ్. గమ్యం అతను బాగా నచ్చింది. ఒక ప్రివ్యూ వేస్తే సినిమా థియేటర్ అయిపోయి రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా బన్నీ వాస్ క్లాపింగ్ విత్ హిస్ ఫ్రెండ్ సందీప్. ఒక 2 నిమిషాలు అంతే క్లాప్స్ కొడతా ఉన్నాడు బయటకు వచ్చి. అలాగే నాకు బన్నీతో పరిచయం ఏర్పడింది. ఒక సినిమా చేద్దామన్నారు. నేను ఇప్పుడు స్టార్తో నేను చేసే పరిస్థితి లేదు, నేను చిన్న కథ రాసుకుంటున్నాను వేదం అని.
వద్దు క్రిష్ ఇది మంచి కెరియర్ టర్నింగ్ గమ్యం తర్వాత మంచి స్టార్తో చేస్తే వర్కౌట్ అయింది, నేను చేస్తాను నేను చేయను సరే ఏంటో ఆ కథ చెప్పు, ఇఫ్ ఐ లైక్ ఇట్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నట్టు, లేదంటే ఆర్ కావాలన్నారు, సరే కథ చెప్పు అని. లిటరలీ ప్రోవోక్ మీ టు నేరేట్ ఎ స్టోరీ టు హిమ్. నేను ఈ కథ ఒక 15 నిమిషాలు చెప్పగానే బన్నీ సార్ ఈ సినిమా నేను చేస్తున్నాను. బన్నీ అది క్యారెక్టర్ కేబుల్ రాజు, నేను నమ్మలేదు బన్నీని. నేను తర్వాత ప్రొడ్యూసర్ చెప్పాను, వాళ్ళు నమ్మలేదు. కిరవాణి గారికి చెప్పాను బన్నీ ఇలా అన్నాడని. అలాగే అంటారులే అని అందరూ అన్నారండి. బట్ ఇది సచ్ ఏ అతను ఒక కథని గొప్ప దార్శనికుడు అండి. హీ కెన్ విజువలైజ్ థింగ్స్ ప్రాపర్. బన్నీ గురించి ఒక నిమిషం ఎక్కువ తీసుకున్న ఈ మాట చెప్పాలి. నేను వేదం ఆడియో ఫంక్షన్ అప్పుడు ఒకటి చెప్పానండి. మనిషి ఎక్కడో శ్రీరామ్ గారు రాసిన కోట్ అన్నమాట అది. మనిషి తొందరగా జిరాఫీ అయిపోతున్నాడు, గుండెకి మెదడుకి దూరం బాగా పెరిగిపోతుంది, మెదడు గుండె అసలు ఒక చోట ఉండట్లేదని. బట్ బన్నీ ఇంకా మనిషిగా ఉన్నాడండి, అతను దగ్గరగా ఉంటాయండి. చాలా ఏదైనా చెప్తే నేను కృష్ణంద చేద్దరం ఆడియో ఫంక్షన్ తర్వాత మరుసటి రోజు టైం ఉన్నప్పుడు బన్నీ ఫామ్ హౌస్లో కూర్చున్నామండి. వీఆర్ థింకింగ్ ఆఫ్ ఎప్పుడన్నా ఒక కథ చేద్దాం అన్నమాట. అతని థాట్స్ కానీ అతని ప్యాటర్న్స్ కానీ వెరీ ఎక్సైటింగ్, వెరీ కమర్షియల్గా ఉంటే అట్ ద సేమ్ టైం ఆలోచింపజేస్తాయండి. రిలేషన్ కి చాలా వాల్యూ ఇస్తారు కదా. హ్యూమన్ రిలేషన్స్ కానీ జనరల్ కానీ పర్సనల్ ఈజ్ వెరీ చాలా మంది బన్నీ గురించి అసలు ఎంత మంది అంత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ సందర్భం కాకపోయినా కూడా బన్నీని చాలా మంది గుర్తు చేసుకుంటూ చాలా అవసరం అండి. బోయపాటి గారు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఆ కథ నాకు చాలా స్వీట్ గా అనిపించింది. ఆయన చెప్తున్న గుర్తులు ఆ వేదం నాకు ఇప్పటికీ గుర్తండి. మీ టేబుల్ మీద ఆ రోజు ఏం ఆర్డర్ చేసాం, ఒక రెస్టారెంట్ లో ఒక అరగంట జరిగిందండి. అది జరిగి హీ జస్ట్ సెడ్ నో. అతను బన్నీ రావటం వల్ల అతను పైసా తీసుకోలేదు సినిమాకి. ఈ బికేమ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్. మేము అఫోర్డ్ చేయలేమంటే ఆర్కా ప్రసాద్ గారు యార్లగడ్డ శోభ గారితో కలిసి ఆయన పార్ట్నర్గా పనిచేసి వన్స్ వి షేర్డ్ అవర్ ప్రాఫిట్స్ అని వేదం రిలీజ్ అయిన తర్వాత ఇట్ మేడ్ మేము చాలా తక్కువ బడ్జెట్లో తీయగలిగామండి. అరౌండ్ 14 crores ఎంతో తీయగలిగామండి. వి సోల్డ్ ఫర్ గుడ్ ప్రైసెస్ అండ్ మిగతా డిస్ట్రిబ్యూషన్ వచ్చి మేము ముగ్గురం సమానంగా పంచుకోవడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. తను గొప్పతనం నాది కాదండి, అది కేవలం బన్నీ మాత్రం. బన్నీ యువర్ గ్రేట్, అందరూ చాలా బాగా చెప్తున్నారు.